9-24 మధ్య వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీ వ్యవస్థలో చీకటి కోణాన్ని చూశాం. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా గతాన్ని మనం నెమరు వేసుకుంటూ మరొక విషయాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తమరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. సబ్జెక్ట్ ఇంకా బిజినెస్ చాలా ఉంది, సింపుల్ గా మాట్లాడండి సార్. 2014-19 మధ్య తమరు కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు, నేను కమిషనర్గా పనిచేశాం. 22 డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ చేసి మురిగిపోతున్నటువంటి నిధులు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించి పంచాయతీలకు ఒక స్వర్ణయుగాన్ని చూపించడం జరిగింది. అదే వ్యవస్థను తిరిగి మరి ఇప్పుడు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో అదే వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరొక విషయం ఏంటంటే, నిధులు ఎలాగో మురిగిపోయినటువంటి సందర్భం చూశాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తోపుడు అంటే చెత్తలాగేటటువంటి కార్మికులకి ఇచ్చినటువంటి 7,500 పవర్ ఆటోల్ని మరి కనీసం వాళ్ళకి ఇవ్వకోకుండా ఎక్కడో గోడౌన్లో దాచినటువంటి వైనం మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అధ్యక్ష, మరి అక్కడ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఒక 2,500 మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు. ఎందుకు తెచ్చారో తెలుసా అధ్యక్ష? 2019లో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి 15,000 జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం 15,000 జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో. మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో వాళ్ళేమో నిధులు పక్కదారి పట్టించారు. వాళ్ళకి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు సర్పంచులు బజార్లో భిక్షమెత్తారు, మరొక వైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణం అధ్యక్ష. మినిస్టర్ గారు